ముందు మెయిన్ రోడ్డు పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కానీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా నీకేదైనా జరిగితే ఏది నీ వీడియోను ట్యాప్ చేసిందని ఢిల్లీ నుంచి పోలీసులు పంపిస్తావు. ఈడు ఉన్నటువంటి గాంధీ భవన్లో ఉన్నటువంటి ఎవరైతే మీడియాలో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తావు. కనుక ఇక్కడ కూడా ఇప్పుడే మా నాగేందర్ అన్నాడు కేసులు మొదలు మన దగ్గరికి వెళ్ళి పెట్టాలరా భయ్ కేసులు. ఈడికెళ్ళి షురు కావాలి. నేను మొన్న గగన రౌత్ గురించి ఇచ్చిన అంబర్పేట 7 లక్షల గొంగడాన్ని 4 కోసేటోని మీద కేసు, టెర్రరిస్ట్ అడ్డోని మీద కేసు పెట్టుండి ప్రతిసారి ఏడాదికి 10 సార్లు వస్తే వాడు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడు. డెస్పరేట్ అయింది. రాహుల్ గాంధీ రోజు రోజు పెరిగిపోతున్నాడు. దాన్ని చూసి ఓర్వలేక నరేంద్ర మోడీ हमको भी बोलना आता गाली देना हमारा संस्कार नहीं है. हम मुख्य प्रधानमंत्री का वैल्यू रखते पर तुम्हारा पार्टी वाले अपोजिशन को कोई हिसाब नहीं रखे. आप कभी एक्शन लिए? कैसा बोलता बिट्टू टेररिस्ट, वो कैसा बोलता गायकवाड़, संजय गायकवाड़ और कंगना कैसा बोलती राहुल गांधी को वो शौक है क्या ड्रग्स लेने का? इस वजह से मैं बोल रहा हूं कहीं ना कहीं इसका रोक होना चाहिए. और मैं रेवंत रेड्डी से परवन विनय से बोल रहा हूं इमीडिएट केस लगाना. अभी सभी जाएंगे पुलिस स्टेशन में वो जो जबान काटने वाले का और उसके बाद टेररिस्ट का 2 केसेस अभी बेगम बाजार पुलिस स्टेशन में जाके देंगे ताकि केस रजिस्टर होना. बुलाए तो आंदा भी कोई भी अरे लोग आए तो साले जाना पड़ता. हैदराबाद गए तो कौन मारते कौन करते भयपड़ी ఇంకోసారి చెయ్యరు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి నుంచే షురు కావాలి. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి దిగిన తర్వాత సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ తర్వాత ప్రజలు నమ్మిండ్రు. బీసీలు ఎస్సీ అందరూ ఓట్లు వేసిండ్రు. కనుక అక్కడ ఏది ఇండియా కూటమి కూడా 240 సీట్లు వచ్చినాయి. మనకు 90 వచ్చినా మిగతాయి కలిపితే ఆయనకి ఎంత 290 అంటే మనకు వాళ్ళకు 30 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయ్యేవాడు. ఏదైనా ఆయన పెరుగుదల చూసి వీళ్ళంతా బాధపడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రజలు కంట్రోల్ చేసే స్థితి వస్తుంది. కేసులు పెట్టాల్సిందే, పిలిపించాల్సిందే, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అమిత్ షా నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళని పంపించినవానా? మా గాంధీ భవన్ ఉన్న పత్రిక వాళ్ళని తీసుకోవాలి లోపలేసినవానా? కనుక వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఇక్కడి నుంచి చక్కగా పోదాం. బేగం బజార్ కాగితాలు పోదాం. ముగ్గురు మీద కంగన్ అదైతే ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు 2 ఉన్నది. 4 తీసేట ఉంది, టెర్రరిస్ట్ అన్న ఉంది. ఇద్దరి మీద పెడితే కొడుకులుగా బిల్లికోసారి గారు నైరోబా హైదరాబాద్ గా तो नागेंदर है, रोहित रेड्डी है, మెట్టు సాయి కాబాజా బజాత్యానికి వాళ్ళకు కూడా భయం దొరుకుతుంది. కనుక కేసులు పెడితే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ ఆఖరికి నాకు ఒక ఫీలింగ్ ఉంది. ఒకనాడు మేము రాజకీయాలు వచ్చినప్పుడు ఒక కౌన్సిలర్ వస్తే ఒక వార్డ్ ప్రెసిడెంట్ వస్తే లేచి నిలబడేది. కల్చర్ మారిపోయిందిరా బాబు. అసహించుకుంటున్నారు రాజకీయ నాయకులు అంటే. ఆ స్థితిగతులకు దారి మళ్లించాలంటే నరేంద్ర మోడీ చెప్పాలి వాళ్ళ మనసులకు. ఇఫ్ ఎనీబడీ హాస్ గివెన్ సచ్ ఎ స్టేట్మెంట్ అగైన్స్ రాహుల్ గాంధీ యాజ్ ఎ అపోజిషన్ లీడర్, నువ్వు స్ట్రిక్ట్ చేయకపోతే మేము ఇక్కడ స్ట్రిక్ట్ చేస్తాం. అప్పుడన్నా బుద్ధి వస్తుంది. ఎంపీలు అయిన 4 అవకాశం అనుకున్నారా? కట్టుకోవాలా మీరు? కట్టుకోవాలి వస్తారు పోసేది. వీళ్ళు కట్టుకోవాలి కూడా తయారైన ఓడంటాడు ఏది డ్రగ్స్ అంట. ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయమ్మా. ఏం మాటలే దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజలు అసహించుకుంటున్నారు, తెలుసుకుంటలేదు. ఒకరోజు మేము చిన్న ఉన్నప్పుడు కౌన్సిలర్ గారు వస్తుంటే అందరం లేచి నిలబడేది. నమస్తే అన్న. ఇప్పుడు ఇట్లనే తిట్లుంటే యాడ్ వస్తుంది. మేము కూడా కాలు మీద కాలేసు ఇట్లా కూర్చు. కనుక ప్రజల్లో మార్పు వస్తుంది. తప్పనిసరిగా కేసు పెట్టాల్సిందే. ఇక ముందు ఎవరు మాట్లాడినా
రాహుల్ గాంధీ వ్యతిరేకంగా కానీ సోనియా గాంధీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మనం అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలి. అప్పుడే ప్రజలలో అభిమానం ఏర్పడుతుంది, భయం ఏర్పడుతుంది. ఇంకో నాయకుడు ఎవరు కూడా ఇలాంటి భాష మాట్లాడారు కాబట్టి ఇవాళ కేసు రిజిస్టర్ చేయాలి, తప్పనిసరిగా పిలిపియాలి. సంజయ్ గైక్వాడ్ రావాలి, బిట్టు రావాలి, కంగనా రౌత్ కూడా రావాలి. అప్పుడు అమ్మో రే హైదరాబాద్ నాగేందర్ ఎక్కతే बहुत बड़ा पहलवान है भयपड़ताరు.